శ్రీమాత్రే నమః. శ్రీ క్రోధినామ సంవత్సరం ఆశ్వేజ మాసం అక్టోబర్ నెల కుంభరాశి వారి నెలవారీ మాస ఫలితాలు. కుంభరాశి వారికి ఏలినాటి శని జరగడం వలన వీరికి ఈ నెల మాసం అధమ ఫలితాలే గోచరిస్తున్నాయి. శారీరక ఆరోగ్యాలు బాగోకపోవడము, లేని సమస్యలు నెత్తి మీద వచ్చి పడడము, మనం అనకపోయినా మనం మాట అన్నామనేటువంటి పట్టింపులతో కూడినటువంటి కుటుంబ కలహాలు ఏర్పడము, మనం పెట్టకపోయినా అది మన సంతకమే అని చెప్పి మధ్యవర్తుల ద్వారా మన మిత్రులు కూడా శత్రువులుగా మారేటువంటి పరిస్థితి ఈ నెలమాసం గోచరిస్తుంది. కావున రాజకీయ నాయకులు, వ్యాపారం చేసేవారు, చదువుకునేవారు, ఉద్యోగాలకు ప్రయత్నాలు చేసేవారు, విదేశాల యందు నివాసం ఉండేవారు, ఆధ్యాత్మికవేత్తలకే కాదు ప్రతి ఒక్కరికి కూడా గ్రహ గోచారం ఫలితాలు బాలేనందువలన ఈ నెలమాసం ఈ కుంభరాశి వారికి ఏలినాడి శని ప్రభావం చేత బాగుగా లేదు. కావున ప్రతి ఒక్క విషయం అందు కూడా ఆచితూచి నిర్ణయం తీసుకోవడం చెప్పదగినటువంటి సూచన. ఏ నిర్ణయాన్ని తీసుకున్నా అది ఆర్థిక లావాదేవీలు అయినప్పటికీ, ఏ సమస్యనైనా మనం గట్టెక్కించడానికి కుటుంబ సభ్యుల యొక్క సహాయ సహకారాలను తీసుకుని దాని ద్వారా మనం ఎదరికి వెళ్ళడం ద్వారా ఈ కుంభరాశి వారు బయటపడడానికి ఆస్కారం ఎక్కువగా ఉంది. 2, మంద కాని సమస్యను మాత్రం వీరు నెత్తిన పెట్టుకోకూడదు. అది వీరి సమస్యగా మారి వీరిని కోర్టు మెట్లు, పోలీస్ స్టేషన్ మెట్లు కూడా ఎక్కేటువంటి అవకాశాలు ఈ నెలమాసం ఎక్కువగా గోచరిస్తున్నాయి. వాహనాల మీద వెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం ఖాళీగా ఉన్నప్పుడు మాత్రం ఎటువంటి ఉత్తినే ప్రయాణాలు ఏమి చేయవద్దు. ఈ నెలమాసం చివరిలో దైవ దర్శనాలు కూడా కలిగేటువంటి అవకాశం గోచరిస్తుంది. కావున కుంభరాశి వారు ఆచితూచి ప్రతి నిర్ణయాన్ని మీ గోచార ఫలితంతో పాటు వ్యక్తిగత జాతక గ్రహచార ఫలితాన్ని కూడా సరైనటువంటి వారికి చూపించుకుని మెరుగైనటువంటి రెమెడీస్ చేసుకోవడం ద్వారా మనం బయటపడడానికి ఆస్కారం ఎక్కువగా ఉంది. అర్ధాష్టమ కాలమందు, అష్టమ శని కాలమందు, ఏలినాటి శని కాలమందు కూడా మనం ధర్మాచరణను ఆచరిస్తూ అధర్మ పాలనలో వెళ్లకుండా చేయడానికి ఉద్భవించినటువంటి నవగ్రహాలు ఈ అర్ధాష్టమ అష్టమ ఏలినాటి శని నందు బెత్తమున్నటువంటి ధర్మప్రభు అయిన శనీశ్వర స్వామి వారు మన కర్మ ఫలితాలను అనుభవింపచేస్తూ ఉంటాడు. కాబట్టి ఈ ఏలినాటి శని కాలమందు ఈ ఏలినాటి శని నడిచేటువంటి ఈ రాసుల వారందరూ కూడా చక్కటి మెరుగైన ఫలితాలు పొందడానికి ఆ కాలభైరవుణ్ణి ఆరాధన చేయడము, ఆంజనేయ స్వామి వారిని ఆరాధన చేయడము, ఈశ్వర ఆరాధన చెప్పదగినటువంటి సూచన. ఈ కుంభరాశి వారు శరన్నవరాత్రుల్లో దేవి అమ్మవారిని చక్కగా 9 రోజులు దర్శించి త్రిరాత్రవ్రతము అంటే అష్టమి, నవమి, దశమి 3 రోజుల యందు కూడా అమ్మవారిని భక్తి శ్రద్ధలతో కుటుంబ సహితంగా అర్చించి అమ్మవారి అనుగ్రహానికి పాత్రలు కావాల్సిందిగా కోరి ప్రార్థిస్తున్నాం. ఈ కుంభరాశి వారు ఇంకా మెరుగైన ఫలితాలు పొందడానికి శనీశ్వర స్వామి వారికి తైలాభిషేకం చేయించి తెలలు దానమివ్వడం ద్వారా అత్యంత మెరుగైన ఫలితాలు పొందుతారు. వీరు శనివారం రోజున శని త్రయోదశి అయి ఉండవలసిన అవసరం లేదు. 4 శనివారాలు కానీ 8 శనివారాలు కానీ శనీశ్వర స్వామి వారికి తైలాభిషేకం, నల్ల నువ్వుల నూనెతో అభిషేకం చేయించి స్వామివారికి తెలలు ప్రీతికరమైన తెలలు, నల్లని బెల్లం దానం ఇవ్వడం ద్వారా మెరుగైన ఫలితాలు పొందుతారని చెప్పదగినటువంటి సూచన.